కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని మొదటగా ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లుగా మనకి చరిత్ర తెలుస్తోంది. పురాణాల ప్రకారం సాగర మథనం జరిగినప్పుడు కుంభం నిర్వహించినట్లు చెప్తారు. కొందరు పండితులు దీన్ని గుప్తల కాలం నుంచి కూడా ప్రారంభించినట్లు చెప్తుంటారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్మకం. అందువల్లే లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సాగరమథనం చేశారు. ఈ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం, అమృతం వంటివి బయటకు వచ్చాయి. అయితే అమృతం విషంలో దేవతలు, రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమి పడ్డాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని మనకి పురాణాల్లో తెలుపబడుతోంది. అదేవిధంగా అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతోంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది కాబట్టి. ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు. మహాకుంభమేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలు కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగరాజ్లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు మూడు కలుస్తాయి. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపుగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతోంది. అదేవిధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగిందట. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతోంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలతో సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని జరపడం జరుగుతోంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 4 ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో జరుగుతుంది. మొదటిది ప్రయాగరాజ్, గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో జరుగుతుంది. రెండవది హరిద్వార్, ఇక్కడ గంగానది తీరంలో జరుగుతుంది. మూడవది ఉజ్జయిని, క్షిప్రా నది తీరంలో జరుగుతుంది. నాలుగవది నాసిక్, గోదావరి నది తీరంలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. అదేవిధంగా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది. అదే మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళలో స్నానం ఆచరించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని, వారు చేసుకున్న పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం.